వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి భీమవరం చిట్టి ముత్యాల చికెన్ పలావ్. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బాండ్లు పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకొని పులవ పువ్వు, మొగ్గ, చెక్క అండ్ ఆకు, లవంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి చిట్టి ముత్యాలు తెచ్చుకొని ఈ పలావ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అస్సలు విడిచిపెట్టరు. నెలకి ఒక 3-4 సార్లు అయినా చేసుకొని తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా చికెన్ వేసేసుకోవాలి. బాగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ నేను 2 మెంబర్స్కి అయితే చేస్తున్నాను అండ్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. నేను వచ్చి ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇంకా టమోటా కూడా ఒకటి కట్ చేసి వేసుకోండి, పెద్ద సైజుది. చికెన్తో పాటు కొద్దిగా ఫ్రై చేయండి టమోటాను కూడా. మీకు ఏ బాండలి ఎలిజిబుల్గా ఉంటే ఆ బాండలి పెట్టుకోండి. నేను కళాయిలో చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. సో ఇప్పుడు తగినంత సాల్ట్, చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, చూసుకొని అయితే వేసుకోండి. అండ్ ఇందులో పసుపు వేసుకోవాలి. బిర్యానీలో ఎక్కువ శాతం పసుపు వేయరు, పులావుల్లో, కానీ ఇందులో వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా, అందుకోసమని. నాకు ఈ ప్యాచ్లర్తో అవ్వటం లేదు, గరిటె తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదు అంటే కొద్దిగా గరం మసాలా అండ్ జీరా పౌడర్ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, ఇంకా మరి కొద్దిగా నెయ్యి వేసుకోండి. మన పులావ్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా కలిపేసుకోండి. ఇంకా వాటర్ వేసుకొని చికెన్ హాఫ్ బాయిల్ ఉడికే వరకు ఉంచుకోవాలి. కొంచెం వాటరే వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, చాలు ఇంకా చికెన్ ఉడకడానికి. నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా చికెన్ ఉడకనిద్దాము ఒక 1 మినిట్ పాటు. ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఇవి. చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో. సో మంచి జారుగా కూడా ఉంటాయి రైస్, అండ్ ఉడకడం కూడా చాలా కష్టము, అందుకోసమని పావు గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్లో వేసేసేయాలి. చికెన్ ఉడికింది, హాఫ్ బాయిల్, అండ్ రైస్ కొద్దిసేపు ఇందులో ఫ్రై చేసుకుందాం, బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్గా వాటర్లో వేసేసే కన్నా ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఈ రైస్ ఉడకడం కొంచెం కష్టము, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. చూడండి, నేను ఇటువంటి గ్లాస్తో ఒక గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్. ఇంకా ఇందులో వేసేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేవో ఒక్కసారి చూసుకోండి. ఇందులో మీకు నచ్చితే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఇక్కడ స్కిప్ చేసేసాను, నచ్చేవాళ్ళు వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడికించాలి, లో ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడికించాలన్నమాట. ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి మీరు. చూసారుగా ఫ్రెండ్స్, మన భీమవరం చిట్టి ముత్యాల చికెన్ పలావ్ రెడీ అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామా. చూడండి ఇట్లా ఉంటుందన్నమాట. ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూడండి, అదిరిపోతుంది. వేడి వేడిగా చిట్టి ముత్యాలు చికెన్ పలావ్ తినండి, వారెవ్వా అంటారు, అంత బాగుంటుంది. సో తినేసిన తర్వాత స్వీట్ గులాబ్ జామ్ తినండి, సూపర్ ఉంటుంది. సో కాంబినేషన్కి నేను పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.